షింక్ పైపు బ్లాక్ అయిపోయింది. ఇది ఏం చేసినారంటే ఇంట్లోనే చేసినారనమాట. ఇది బాత్రూము. షింక్ పైపు గోడలో నుంచి వచ్చి సెల్ఫుల కింద నుంచి వచ్చి ఇట్లా బాత్రూంలో నాట్రా పెట్టినారు. ఆడే వాటర్ పోయేటట్లు పెట్టినారనమాట. ఇది బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ ఏం చేసినామంటే బాత్రూంలోనే ఎల్వో ఉంటే ఎల్వోని కట్ చేసి క్యూరింగ్ పైప్ పెట్టేసి ట్యాప్ ఆన్ చేసి చెక్ చేసినాము. చూడండి ఎంత గలీజ్ వస్తుందో. ఇది ఫస్ట్ ఇట్లా ఈ పక్క నుంచి పెట్టి ఒకసారి క్లీన్ చేస్తాము. మళ్ళీ వచ్చేసి ఇక్కడ తీసేసి మళ్ళీ ఆ పక్క నుంచి ఒకసారి పెట్టి క్లీన్ చేస్తే ఏమైనా డస్ట్ ఉన్నా కానీ గలీజ్ ఉన్నా కానీ ఏమైనా బ్లాక్ అయినా కానీ క్లియర్ అయిపోతుంది. చూడండి ఇంత గలీజ్ ఉంది పైప్ నిండాకి. ఇదైతే బాత్రూమ్ అంటే ఇంట్లోనే ఇది వచ్చేసి షింక్. నాన్ డ్రాప్ పెట్టుకోకుండా వాళ్ళు పైప్ పెట్టేసినారనమాట. 2.5 ఇంచ్ పైపు. మనం ఏం చేసినామంటే మోటార్ ట్యాప్ కనెక్షన్ చేసి ఇది పైపు క్యూరింగ్ పైపు ఇట్లా సెల్ఫుల కింద ఇచ్చినారు. చూడండి మన షింక్ కింద సెల్ఫులు వస్తాయి కదా, దాని కిందనే ఇట్లా పైప్ రన్ చేసినారు. మనం పైప్ని ఆడ హోల్డ్ చేసి ఈ గ్యాస్ సిలిండర్ వెనకాల పైప్ ఉంది. ఇది వచ్చేసి సామాన్ స్టాండ్ పెట్టిన దాని వెనకాల ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పైన చూసారా పైప్ ఇట్లే లోపలే ఉందన్నమాట. దీన్నంతా మనం ఏం డిస్టర్బ్ చేసే కాదు కాబట్టి అట్లే దాన్ని క్లీన్ చేసేస్తున్నాము. వాటర్ అయితే మోటార్ ప్రెజర్ పెట్టి క్లీన్ చేస్తున్నాము. ఈ డస్ట్ అంతా చాలా గలీజ్ వచ్చింది. ఇక్కడ కానీ చాలా సుమారు గలీజ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.